దాని మీద నేను కూడా చూసిన, మొత్తం చూసిన, ఫస్ట్ కాంచి మొత్తం చూసిన. అయితే ఫస్ట్ ఆమెని ప్రేమించి పెళ్లి చేసుకున్నట్ట వాడు. ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అంత నమ్మకం లేనోడు అసలు ఫస్ట్ ఎందుకు ప్రేమించిండు? వాడు నమ్మకం పెట్టే ప్రేమించి తల్లిదండ్రుల నుంచి ఎడతీసి తీసుకొచ్చినవుగా. వాళ్ళు నచ్చలేదు మేము ఏమన్నా కూడా చేసుకున్నావుగా. చేసుకున్న సన్నాసివి నీకు మధ్యలో అనుమానం ఎట్టొచ్చిందిరా? నీకు అనుమానం వచ్చి చంపడానికి చేసుకున్నావా? ఎడతీసి తల్లిదండ్రుల నుంచి అంతేగా. ఎడతీసి చేసుకున్నావు, తీసుకొచ్చుకున్నావు, కడుపు చేసినావు, చేసుకున్నావు. మళ్ళీ మధ్యలో నీకేం పుట్టింది? ఏం మాయ రోగం పుట్టింది? తీసుకొచ్చి నువ్వు చేసుకున్నావు, బాగానే చూసుకున్నావు, కడుపు అయింది. ఒకసారి కడుపు అయితే తీపిచ్చినావు, మళ్ళీ రెండోసారి కడుపు అయితేనేమో ఈ అలపంచి చేసుకున్నారు. తల్లిదండ్రులు వద్దా అండి? తల్లిదండ్రులతో మాట్లాడొద్దు అన్నాడంట. వాళ్ళ కన్నా బిడ్డ అయితే కావాలి కానీ వాళ్ళ అమ్మ నాన్నలతో బిడ్డతో మాట్లాడద్దు. నువ్వైతే మేము మీ అమ్మ నాన్నలతో ఉంటావా? ఇవన్నీ చేసినావు. సరే నిన్ను నమ్మి వచ్చింది ఆడది. నిన్ను నమ్మి వచ్చినప్పుడు నువ్వేం చేసినావు? నువ్వు చెప్పినట్టు తినదుగా. ఇను అమ్మ నాన్న కాడికి పోకుండా ఉందిగా. అన్ని జరిగినాయిగా. జరిగినాక నీకు మధ్యలో ఏం పుట్టిందిరా? మళ్ళీ దాన్ని ఎందుకు చెప్పినావు? ఏమిటి చెప్పను? ఏం పోదాలు పుట్టింది నీకు? మళ్ళీ మధ్యలో అనుమానం వచ్చిందంట. ఏడా మన పంజాగుట్ట కాల్ సెంటర్ లో కూడా పనిచేసిందంట ఆ పాప. ఆడ చేసినాకనే అనుమానం వచ్చి కోసిండంట. రెక్కలకు కాళ్ళకు కోసిండంట, తలకాయకు కోసిండంట, చేతులకు కోసిండంట. అంత కర్కసంగా చేయటానికి నీకు మనిషి ఎట్టొప్పింది? నువ్వు మనిషికి పుట్టినవా, బట్టలకు పుట్టినవా? నిన్ను కూడా తల్లిగా కనది. నీకు నచ్చకపోతే వదిలేరాదు. దాని తల్లింటి అది బతుకుద్ది, నీ ఇంట్లో నువ్వు బతుకు. నువ్వు ఇంకో పెళ్లి చేసుకో, అది ఇంకో పెళ్లి చేసుకోవద్దు. చెరో పెళ్లి చేసుకో, మళ్ళీ చెరో ముంచుతారు. కానీ చంపే అంత పని ఏముంది? చంపాల్సినంత అవసరం ఏముంది? ఇప్పుడు నేను చూసి ఇంకొకటి నేర్చుకుంటాడుగా. ఇయ్యగా జరిగేది. ఇప్పుడు నువ్వు దాన్ని చంపి నువ్వు ఒకరికొకరు తెలిసే ప్రేమించుకున్న తర్వాత పెళ్లి చేసుకున్నారు. ఇద్దరికి ఒకరికొకరు తెలిసిన తర్వాత ఎందుకు ఇట్లా జరుగుతుంది? మరి అదేగా మళ్ళీ అనుమానాలు. ఇప్పుడు ముందర నన్ను ప్రేమించింది ఎట్లనే తల్లిదండ్రులు వదిలిపెట్టి వచ్చింది. నన్ను ప్రేమించి ఇంకొకటి ఎందుకు ప్రేమిస్తాను? ఈడు పుర్రెలో పుట్టింది. ఇప్పుడు జరిగేది అయ్యేగా. ప్రార్థానికైనా మగవాడికైనా ఇప్పుడు జరిగే ప్రేమలు అయ్యేగా. మా రోజుల్లో వాళ్ళకి ఏడున్నాయి. అదే అనుమానం పుట్టిందేమో వాడికి. మాయరోగం అదే పుట్టిందేమో. అదే పుట్టి అల్పం చేసిండు, కోసిండు. ఏడికాడికి రంపం పెట్టి కోసిండు. నేను కూడా చూసిన. చెబుతాను కోసిండు అని రంపం తెచ్చుకున్నా అంట. వాడు మనుషుల కాక గొడ్లకు పుట్టిండో మరి వాడికి ఏం మాయరోగం పుట్టిందో. కోసిండు. కోసి సంచిలో పెట్టుకొని మనం బ్యాగ్ లో పెట్టుకొని తీసుకోబోతుంది. సీసీ కెమెరాల్లో కానొచ్చింది. వాళ్ళమ్మని కూడా చూసింది. నేను ఆమె కూడా సరిగ్గా చెప్పట్లేదు. ఏం పుట్టింది? ఆమెకు ఒక బిడ్డే ఉందిగా. చెప్పొచ్చుగా కొడుక్కి. మరి చేసుకునేటప్పుడే ఇష్టం లేదని చెప్పాలి, వద్దని చెప్పాలి. ఖచ్చితంగా కూర్చోవాలి, వద్దని చెప్పాలా. చేసుకునేటప్పుడే బాగానే పుట్టోళ్ళు అందరూ బాగానే ఉన్నారు. రోగాలు పుట్ట ఇట్ట చంపటం, ఇట్ట మీడియాలు వాడి జీవితం నాశనం చేసుకోవడం, దీని భూమి మీద లేకుండా చేశా. మళ్ళీ ఒక ఆడదేమో ఉంచుకున్నోడు కోసం మొగుడిని చంపి రమ్ముల్లో పెడుతున్నారని అడుగుతున్నా. మరి ఇప్పుడు ఆడదానికి పోయి చంపేసిండుగా. ఈయన ఏం చేయాలా? మరి అందుకే మన గవర్నమెంట్ పట్టుకొని శుభ్రంగా దీన్ని కానీ వాడిని కానీ చంపిన వాళ్ళు మాత్రం తాట తీయాలన్నమాట. ఆట కదా ఉరే చేయాలా. ఏస్తే కానీ భయం వద్ద మన సమాజం మారుతుంది. వీడిని చూసి ఇంకొకరు నేర్చుకుంటారు, ఇంకొకరు చూసి ఇంకొకరు నేర్చుకుంటారు. ఇప్పుడు ఈ సంఘటన చూసినాక ఒక ఆడపిల్లకి నేను చెబుతున్నా, చిగ్గుంటే అమ్మకాయకు బుడితే ఏమో పెళ్లిళ్ళు అని చెప్పి తల్లిదండ్రుల మాటలు వినకుండా వాళ్ళ నమ్మకాలు ఉమ్ము చేయకుండా ఏడొచ్చి మేము జాబులు చేస్తున్నామని నాటకాలు వేసుకుంటా, భాగవేశాలు వేసుకుంటా అక్కడ మేము ఇచ్చే సర్వనాశనం కావద్దు, ఇట్లా గోపించుకోవద్దు. అది ఆడదానికి సిగ్గుంటే ఆడపిల్లలకి తల్లిదండ్రులకు మాయకొతలు చెప్పుకుంటూ వచ్చి మధ్యలో ప్రాణాలు పోతే అప్రతిష్ట పేరు ఎవరికి? తల్లిదండ్రులకేగా. ప్రాణం పోతుందిగా. జీవితాంతం వాళ్ళ తోడబుట్టిన వాళ్ళకి ఈ మచ్చ పోదుగా. ఫలానోడు చెల్లెలను ఫలానోడు అక్కడ దేశపోయి చంపినట్టు హైదరాబాద్ లో పెళ్లి చేసుకుంటే అని అంటారుగా. నీ జాగాలు నువ్వు గోపించుకున్నావు, సచ్చి నువ్వు వెళ్ళిపోయినావు. మరి రేపు భవిష్యత్తు ఏంది? నీ అనుకున్న వాళ్ళ భవిష్యత్తు ఏంది? అది ఆలోచించమంటాను నేను. మన సమాజాన్ని, మన యూత్ని, మన పిల్లల్ని అది ఆలోచించండి. మీ వెనక మీ తోడబుట్టిన వాళ్ళు ఉంటారు, మీ తల్లిదండ్రులు ఉంటారు, అక్క చెల్లెళ్ళు ఉంటారు, మీ అన్నలదమ్ములు ఉంటారు. అది ఆలోచించి దయచేసి మారండి అని చెబుతున్నా. కొడుకులకు బిడ్డలకు ఇది మారండి. ఎట్లాంటి ఘటనలు చూసినాకైనా అమ్మాలకు అబ్బాయిలకు మారాలా. ఇప్పుడు ఆయన ఏం చేయాలంటారు? ఇంత కిరాతకంగా చంపిన ఆయన ఏం చేయాలి? వాడిని ఉరితీయటమే. వాడికి క్షమార్పణ లేదు. అంతే. మన గవర్నమెంట్ అదే నేను డిమాండ్ చేస్తున్నా. ఎవడైనా కానీ ఎవరైనా ఒకటే, ఆడైనా ఒకటే, మగోడైనా ఒకటే. అది ఒకరినొకరు చంపే రూల్ లేదు. నచ్చకపోతే వదిలేసుకోండి. అలింగ కాకపోతే ఆరుగురు బిడ్డలు తల్లిని వదలమని ఉందండి, చంపమని లేదు. మన సమాజంలో చెప్పలే. నీకు నచ్చకపోతే వదిలించుకో. నువ్వు చంపి నువ్వేంటంటున్నావు? నువ్వు కూడా జైల్లో కూర్చుంటున్నావుగా. నీ జీవితం కూడా నాశనం అయిపోతుందిగా. ఆ బుద్ధి ఎందుకు రావటం లేదు మన యూత్కి? చెప్పు. అదే నేను కోరుకునేది. పెద్దలు కుదిరించిన వాటిల్లో ఏదో ఒకటి జరుగుద్ది. ప్రేమ పెళ్లిలో ఎక్కువ జరుగుతాయి. అది భయం ఉండదు, భక్తి ఉండదు.